లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పలేదు కదా డిఫైన్ సోలార్ కాన్స్టెంట్ అండ్ వాట్ ఈస్ ద సోలార్ కలెక్టర్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద సెన్సిబుల్ హీట్ స్టోరేజ్ అండ్ లేటెంట్ హీట్ స్టోరేజ్ అండ్ అడ్వాంటేజ్, అలాగే లిస్ట్ అవుట్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ మిల్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వెర్టికల్ యాక్సెస్ విండ్ మిల్ అండ్ హారిజాంటల్ యాక్సెస్ విండ్ మిల్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం థర్డ్ యూనిట్ అలాగే ఫోర్త్ యూనిట్ గురించి, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్ గురించి అయితే మనం సో థర్డ్ యూనిట్ ఏంటంటే ఫ్యూయల్ సెల్స్ అండ్ ఎంహెచ్డి జనరేటర్. ఈ ఎంహెచ్డి జనరేటర్ అంటే ఫోటోవాల్టిక్ సెల్స్, ఫ్యూయల్ సెల్స్ అండ్ మ్యాగ్నెటిక్ అంటే మ్యాగ్నెటిక్ హైడ్రోడైనమిక్ జనరేటర్ అనమాట. సో ఇందులో మీకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్. ఓకే, క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్. ఓకేనా? సో ఇందులో మనకి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యూయల్ సెల్ అన్నది ఇంపార్టెంట్. ఇది తెలిస్తే కనుక మనకి ఏంటంటే ఇందులో మనకి బకాన్, నెక్స్ట్ అల్యూమినియం ఎయిర్ ఆక్సిజన్ అండ్ ఎంహెచ్డి జనరేటర్ అంతే. సో ఇక్కడ ఈ బకాన్ హై ప్రెషర్ ఫ్యూయల్ సెల్, అసలు ఫ్యూయల్ సెల్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుందాం అనుకోండి. ఎందుకంటే మనకు అడిగితే బకాన్ అడుగుతాడు, లేకపోతే అల్యూమినియం అడుగుతాడు, నెక్స్ట్ ఎంహెచ్డి జనరేటర్ అన్నది అడుగుతాడు. ఎంహెచ్డి ఫ్యూయల్ సెల్, ఎంహెచ్డి ఫ్యూయల్ సెల్స్ అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి 8 మార్క్స్కి అడిగినప్పుడు మనం కంపల్సరీగా రాయాల్సింది ఏంటంటే ఫ్యూయల్ సెల్ ఇంట్రడక్షన్ అనేది రాయాలి. సో ఫ్యూయల్ సెల్ ఇంట్రడక్షన్లో మనకి తర్వాత ఏం రాయాలి, క్లాసిఫికేషన్స్ అన్నవి రాయాలి. ఈ క్లాసిఫికేషన్స్లో మనం ఏ క్లాసిఫికేషన్స్ అయితే వస్తుందో ఆ క్లాసిఫికేషన్స్ అన్నవి రాసిన తర్వాత మన ఏటి అడిగాడు, బకాన్ అడిగాడు కాబట్టి బకాన్స్ గురించి మీరు రాస్తారనమాట. సో ఇక్కడ మనకి యానోడ్ క్యాథోడ్ అన్నది ఉంటాయి. ఇక్కడ ఈ యానోడ్ క్యాథోడ్ని బేస్ చేసుకునే మనకి ఈ లాస్ ఆఫ్, అంటే యానోడ్ దగ్గర ఏమవుతుంది అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ అన్నవి జరుగుతాయి. ఇక్కడ క్యాథోడ్ దగ్గర ఏంటంటే రియాక్షన్స్ అన్నవి జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఈ యూనిట్లో కొన్ని రియాక్షన్స్ అన్నవి అంటే కెమికల్ కాంపోజిషన్స్ రాస్తూ ఉంటాం కదా, అలాగా మనకి కొన్ని ఈక్వేషన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో ఫ్యూయల్ సెల్, హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ అనమాట ఇది. ఇక్కడ మనకి ఫ్యూయల్ అన్నది H2O, ఆక్సిడైజర్ నుంచి మనకి O2 అన్నది వస్తుంది, ప్రొడక్ట్ మనకి 2H2O అన్నది వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఎలక్ట్రాన్స్ అన్నవి ఇక్కడ నుంచి 2H2 నుంచి యానోడ్ ఎలక్ట్రాన్ని కలెక్ట్ చేసి దాన్ని మనకి ఏం చేస్తుందంటే ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్కి పంపిస్తుంది. దాని తర్వాత అది మళ్ళీ క్యాథోడ్లోకి వస్తుంది. మళ్ళీ ఈ క్యాథోడ్ నుంచి ఏవి మనకి వస్తాయంటే OH అయాన్స్ అన్నవి వస్తాయి. ఈ OH అయాన్స్ మళ్ళీ మనకి ఏంటవుతాయి, యానోడ్ అన్నది అట్రాక్ట్ చేసుకుంటుంది. ఈ యానోడ్లో అట్రాక్ట్ చేసుకుంటున్నప్పుడు మనకి ఈ ఎలక్ట్రాన్స్ అన్నవి పాస్ అవుతూ ఉంటాయి. మళ్ళీ దీని నుంచి యానోడ్ నుంచి మనకి 4H2O అన్నది రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనకి యాక్సెప్ట్ చేసేది ఎంత యాక్సెప్ట్ చేస్తుందండి, 2H2O అన్నది యాక్సెప్ట్ చేసి మనకి ప్రోడక్ట్ కూడా ఏటి ఇస్తుందండి, 2H2O అన్నది ఇస్తుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఎక్కడి నుంచి అంటే యానోడ్ అన్నది మనకి ఎలక్ట్రాన్స్ పాస్ చేస్తుంది, అలాగే OH అయాన్స్ని కూడా మనకి యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే క్యాథోడ్కి వచ్చేసరికి ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటే ఎక్స్టర్నల్ సర్క్యూట్ నుంచి ఎలక్ట్రాన్స్ని మనకి గెయిన్ చేస్తుంది, అలాగే OHని రిలీజ్ చేస్తుంది అనమాట. అలాగే 2H2Oని కూడా యాక్సెప్ట్ చేసి మనకి ప్రోడక్ట్ కింద మనకి బయటకి పంపించేస్తుంది. ఇది ఫ్యూయల్ సెల్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. సో దీన్ని మనం చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి రియాక్షన్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకే, O2 2H2O 4 ఎలక్ట్రాన్స్ని చూసుకుంటే మనకి 4OH అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఓవరాల్ రియాక్షన్ 2H2 + O2 = 2H2O ప్లస్ ఎనర్జీ అన్నది గెయిన్ అవుతుంది. ఆ ఎనర్జీ అన్నది ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్కి ఉండటం వల్ల మనకి జరుగుతుంది. ఇది ఫ్యూయల్ సెల్. నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ అనేవి 3 మార్క్స్ క్వశ్చన్ అండి. ఓకేనా? ఎన్ని ఫ్యూయల్స్ అనేవి ఉంటాయంటే హైడ్రోజన్, హైడ్రోకార్బన్, ఆల్కహాల్ అండ్ హైడ్రోజైన్. ఓకే, సో ఇవి టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్. నెక్స్ట్ ఏంటంటే అల్యూమినియం ఎయిర్ ఫ్యూయల్ సెల్. ఇది కూడా సేమ్ అండి, మెయిన్ అలానే ఇక్కడ నుంచి యానోడ్ నుంచి ప్లస్ అయాన్స్, అలాగే క్యాథోడ్ ఏమో మైనస్ అయాన్స్ ప్లస్ అయాన్స్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నవి యానోడ్ నుంచి క్యాథోడ్కి అన్నది జరుగుతుంది. ఇక్కడ అల్యూమినియం అనేది ఎంటర్ అయితే ఇక్కడ ఆక్సిజన్ అనేది ఎంటర్ అవుతుంది. మనకి ఇక్కడ ప్రోడక్ట్ అనేది అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? దానికి ఏంటంటే
Al plus 3/4 O2 plus 3/4 H2O gives rise to AlOH3 అనేది మనకి రిలీజ్ అవుతుంది. సో ఇవి ఫ్యూయల్ సెల్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్. ఓకేనండి. సో దీని తర్వాత MHD జనరేటర్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. MHD జనరేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే ఆల్రెడీ మీకు ఒకవేళ మెటీరియల్ ఏమి లేకపోతే అట్లీస్ట్ వీడియోని పాజ్ చేసుకుని అయినా లేదంటే పాజ్ చేసి రాసుకుంటారు కదా అని చెప్పేసి నేను ఇలా చూపించడం అయితే జరుగుతుందండి. ఓకేనా. దీనికి సంబంధించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నది మీరు రాస్తారు. నెక్స్ట్ బయోమాస్ అండ్ బయోగ్యాస్ అండి. మనకి చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం కదా, మనకి ఏంటంటే వేస్ట్ నుంచి మనం యూజ్ చేసే కిచెన్ వేస్ట్ కానీ హౌస్ హోల్డ్ వేస్ట్ నుంచి కానీ, అంటే వితౌట్ ప్లాస్టిక్ వెజిటబుల్ వేస్ట్ లేకపోతే మిగిలిపోయిన ఇవన్నీ వేస్ట్ ఉంటాయి కదా, హోమ్ వేస్ట్ అనే దగ్గర నుంచి మనకి గ్యాస్ అన్నది ప్రొడ్యూస్ చేసి దాన్నే మనం బయోగ్యాస్గా మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం. సో దాని గురించే మనకి మొత్తం ఈ యూనిట్ అంతా ఉంటుందన్నమాట. బయోమాస్ కన్వర్షన్ ఇంటూ ఎనర్జీ అండ్ బయోగ్యాస్ జనరేషన్ అండ్ కాంపోజిషన్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాస్, ఈ మూడు కూడా మనకి 3 షార్ట్స్. బయోమాస్ కన్వర్షన్స్ ఇంటూ ఎనర్జీ, వాట్ ఈస్ ద బయోగ్యాస్ జనరేషన్, ఆర్ సింప్లీ రైట్ డౌన్ ద కాంపోజిషన్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ బయోగ్యాసెస్ అన్నా కూడా మనం ఇలా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ ఒకవేళ అప్లికేషన్స్ అడిగితే ఏం చెప్తామండి, డైరెక్ట్లీ యూజ్ ఇట్ టు కుకింగ్ అండ్ రెడ్యూసింగ్ ద డిమాండ్ ఆఫ్ ద ఫైర్ ఆఫ్ వుడ్. అండ్ ఇంకో అప్లికేషన్ వచ్చేసరికి లైటింగ్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అండ్ స్మాల్ పవర్ జనరేషన్కి కూడా మనం ఈ బయోగ్యాస్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ బయోగ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ యూజ్డ్ ఫర్ ద కుకింగ్. అండ్ బయోమాస్ కన్వర్షన్, నెక్స్ట్ థర్మోకెమికల్ కన్వర్షన్ ప్రాసెస్, paralytical biomass gasification. So biomass gasification takes place in an atmosphere containing 20% to 50% oxygen, theoretical required to complete combustion. If the air is used to process the product, gas contain H2, CO, CO2 and N2 and low heating value. This process uses oxygen. The product gas does not contain the N2 and has a medium heating value. Okay na? So biomass conversion process and biogas generation. Next classifications of biogas plants and so classifications of continuous and batch biogas plant and floating type of digester. దాని డయాగ్రాము, దానికి సంబంధించి థియరీ. ఓకే. నెక్స్ట్ ఫిక్స్డ్ డోమ్ డైజెస్టర్. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ఫ్లోటింగ్ డ్రమ్ అండ్ ఫిక్స్డ్ డోమ్ టైప్ biogas plant and material used of biogas generation and capacity of biogases. So next ఇంట్రడక్షన్ ఆఫ్ టైడల్ ఎనర్జీ. టైడల్ అంటే ఏం లేదండి, మనకి సముద్రంలో అలలు వస్తాయి కదా, సో ఆ అలల రేంజ్ని బట్టే మనం దాని నుంచి కూడా మనం ఎనర్జీని మనం తీసుకోవచ్చు అనమాట. అది టైడల్ రేంజ్. ఇక్కడ చూస్తున్నారు కదా, హైట్ ఆఫ్ ది వేవ్ ఉంటుంది కదా, అలా. సో అల నుంచి వచ్చిన మనకి ఈ రేంజ్ని చూసుకొనే మనం ఏం చేస్తామంటే ఎనర్జీగా మనం కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ టైడల్ పవర్ జనరేషన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మనకి ఏంటంటే లేఅవుట్ ఆఫ్ టైడల్ పవర్ హౌసెస్ అన్నది మీరు ప్రాక్టీస్ చేయండి. టైడల్ పవర్ జనరేషన్లో ఏంటంటే మనకి ఇక్కడ సీ రేంజ్ అన్నది తీసుకుంటారు, దాని నుంచి మనకి టర్బైన్ జనరేటర్ అన్నది ఉంటుంది. దాని నుంచి మనకి హై టైడ్ వస్తే కనుక మనకి టర్బైన్ అన్నది
రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అక్కడ నుంచి లో రేంజ్ కనుక వస్తే ఇందులో నుంచి వచ్చిన దాన్ని మనం ఇక్కడ టైడల్ బేసిన్లో స్టోర్ చేసుకుంటాము. ఒకవేళ లో సైడ్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ టైడల్ బేసిన్ నుంచి వచ్చిన వాటర్ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. కాంపోనెంట్ ఆఫ్ టైడల్ పవర్ ప్లాంట్స్ అన్నవి మీరు చూసుకుంటారు. ఓకేనా. ఆపరేటింగ్ మెథడ్ ఇన్సులేటింగ్ ఆఫ్ ది టైడల్ ఎనర్జీ. నెక్స్ట్ సింగిల్ బేసిన్ అరేంజ్మెంట్ అండ్ డబుల్ బేస్ అరేంజ్మెంట్. ఓకేనా. నెక్స్ట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది టైడల్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ 5th యూనిట్ అండి థర్మల్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. థర్మల్ పవర్ ప్లాంట్ తెలుసు కదండి మనకి. ఇక్కడ మనకి కెమికల్ ఎనర్జీ అంటే వాటర్ నుంచి మనకి ఏంటంటే ఎనర్జీని మనం తీసుకొని దాన్ని మనం హీట్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని మెకానికల్ ఎనర్జీ నుంచి మళ్ళీ మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా మనం కన్వర్ట్ చేస్తామన్నమాట. పవర్ ప్లాంట్ ఏంటంటే ఇది థర్మల్ పవర్ ప్లాంట్. థర్మల్ ఆర్ స్టీమ్ పవర్ ప్లాంట్ యొక్క మనకి అసెంబ్లీ ఎక్విప్మెంట్ అనమాట. ఇది ఎలిమెంట్స్ ఆఫ్ స్టీమ్ పవర్ ప్లాంట్కి వచ్చేసరికి బేసిక్ కాంపోనెంట్స్. ఎందుకంటే ఈ స్టీమ్ పవర్ ప్లాంట్ అన్నది నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానండి, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు అయితే నేను చెప్తాను. ఓకే. ఒకసారి మీరు జస్ట్ డయాగ్రామ్ని నోట్ చేసుకోవాలనుకున్న నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. బట్ నేనైతే ఇది ఎక్స్ప్లెనేషన్ స్టీమ్ పవర్ ప్లాంట్ అన్నది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఓకేనా. ఇదేంటంటే లైన్ డయాగ్రామ్ అన్నమాట. అంటే అక్కడ ఉన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ గురించి బ్రీఫ్గా మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకున్నాం అంతే. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి కోల్, యాష్, ఫ్లూ గ్యాసెస్, ఫీడ్ వాటర్ అంటే కోల్ హ్యాండ్లింగ్ సిస్టము, అలాగే యాష్ డిస్పోజల్ హ్యాండ్లింగ్ సిస్టము, అలాగే ఫ్లూ గ్యాసెస్, ఫీడ్ వాటర్ సిస్టము. ఈ కోల్ హ్యాండ్లింగ్ ఏంటి అంటే మనం బాయిలర్ రన్ చేయాలి అంటే కంపల్సరీగా కోల్ అనేది ఉండాలి. సో ఆ కోల్ హ్యాండ్లింగ్ అనేది మనకి ఈ స్టోరేజ్ కానివ్వండి, నెక్స్ట్ కెపాసిటీ అంటే ప్లాంట్ కెపాసిటీని బట్టి మనకి ఆ రేట్ అన్నది కోల్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉన్నప్పుడు మనకి మినిమం కాస్ట్ అయినప్పుడు మనం వెంటనే పర్చేస్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటికి సంబంధించి మనకి కోల్ హ్యాండ్లింగ్ సిస్టంలో మనం నేర్చుకుంటాము. ఈ కోల్ హ్యాండ్లింగ్ సిస్టంలో మొత్తం మనకి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అలాగే అన్లోడింగ్, ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ అన్క్రష్డ్ కోల్ వేస్తాము కోల్ క్రషర్లో. మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మొత్తం బెల్ట్ కన్వేయర్ ద్వారా కోల్ డ్రైయర్లోకి వెళ్ళిపోతుంది హాట్ గ్యాసెస్ అండ్ రిజెక్టెడ్ షూట్. సో ఇదంతా ఏంటంటే కోల్ ప్రిపరేషన్ ప్లాంట్ అనమాట. మనకి కోల్ని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి అన్నది. సో ఇక్కడ అవుట్లైన్ మనకి కోల్ నుంచి డెడ్ స్టోరేజ్ నుంచి వస్తుంది. డెడ్ స్టోరేజ్ దగ్గర నుంచి మనకి ఫీడర్స్ ద్వారా మనకి ఏంటి టిప్పర్లోకి వెళ్తుంది. తర్వాత లైవ్ స్టోరేజ్, నెక్స్ట్ అక్కడ నుంచి హోపర్లోకి వెళ్ళి హోపర్ నుంచి ఫర్నస్లోకి అంటే వెళ్ళటం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ కోల్ హ్యాండ్లింగ్ ఎలిమెంట్ ఆఫ్ పల్వరైజ్డ్ కోల్ సిస్టమ్. పల్వరైజ్డ్ కోల్ సిస్టమ్ అంటే ఏం లేదండి, మనకి ఇంకా ఫైన్ పౌడర్గా చేయటం అనమాట. ఓకేనా. బంకర్స్లో మనకి ఏంటి కోల్ వేస్తారు, దాన్ని మనకి ఇంకా స్మాల్ పౌడర్ లాగా చేసేసి మనకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. అది బర్న్ అయ్యి బాయిలర్ దగ్గర నుంచి మనకి హీట్ అన్నది తీసుకొని వాటర్ని మనకి బాయిల్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కోల్ హ్యాండ్లింగ్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ యూజ్ చేసేది ఏంటి అంటే గ్రాబ్ బకెట్. క్రెయిన్ ఉంటుంది, దానికి ఒక బకెట్ ఉంటుంది. దాని నుంచి మనకి దాని కెపాసిటీ ఎంత ఉంటుందంటే 100 tons అన్నది ఉంటుంది. 60 meter క్యాపబిలిటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అన్నది ఉంటుంది.
దాని తర్వాత బెల్ట్ కన్వేయర్స్ కూడా మనకి ఏంటంటే 60 to 100 మీటర్ పర్ మినిట్ అండ్ 50 to 100 టన్స్ కెపాసిటీ అనేది ఉంటుంది. అంటే ఇది బెల్ట్ డ్రైవ్తో మనకి రన్ అవుతుంది. నెక్స్ట్ స్క్రూ కన్వేయర్స్. ఈ స్క్రూ కన్వేయర్స్ ఏంటంటే మనకి 70 to 120 RPM స్పీడ్తో మనకి రొటేట్ అవుతూ మనకి కోల్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బకెట్ ఎలివేటర్స్. ఈ బకెట్ ఎలివేటర్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి బకెట్ అనేది ఉంటుంది. ఈ బకెట్తో ఇక్కడ ఫీడర్స్ ఉంటాయి కదా, ఈ బకెట్తో మనకి లిఫ్ట్ చేసుకుంటూ వెళ్తుంది, ఇక్కడ కోల్ అవుట్కి వెళ్తుంది. ఇదంతా ఒక బెల్ట్ మీద మనకి నెంబర్ ఆఫ్ బకెట్స్ అనేవి ఉంటాయి. ఇదంతా ఒక క్లోజ్డ్ సర్ఫేస్లో జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే క్లోజ్డ్ దీంట్లో షెల్లో జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి డస్ట్ అన్నది ప్రివెంట్ చేసినట్టే. ఓకేనా. నెక్స్ట్ యాష్ హ్యాండ్లింగ్. ఎప్పుడైతే మనకి బాయిలర్ అన్నది ఉంటుంది, సో బాయిలర్ అనేది ఉంటుందో బాయిలర్ దగ్గర మనం కోల్ని పంపిస్తాం. బాయిలర్లో మనకి ఫర్నస్ అన్నది ఉంటుంది. ఆ ఫర్నస్ ఏంటంటే కోల్ అన్నది బర్న్ అయిన తర్వాత మనకేంటి మిగులుతుంది అంటే యాష్ అనేది మిగులుతుంది. ఆ యాష్ని కూడా మనం డిస్పోజల్ అనేది చేయాలి కదా. ఆ యాష్ అలా కలెక్ట్ అవుతూ ఉంటే మనకి దాన్ని రిమూవ్ చేస్తూ ఉంటేనే మనకి బాయిలర్ అదే ఎఫిషియన్సీ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో యాష్ అనేది అలా ఉండిపోతూ ఉంటే మనకి అదొక ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ యాష్ హ్యాండ్లింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యాష్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్లకి కూడా మనకి ఏంటంటే ఫర్నస్ నుంచి తీయాలి, అలాగే ట్రాన్స్మిట్ చేయాలి, నెక్స్ట్ డిస్పోజల్ అన్నది చేయాలి. ఈ యాష్ హ్యాండ్లింగ్లో ఫస్ట్ది ఏంటంటే మెకానికల్ సిస్టమ్. ఈ మెకానికల్ సిస్టంలో ఏంటంటే హ్యాష్ అన్నది వాటర్లోకి అంటే హాపర్స్ ద్వారా మనకి ఏమవుతుంది అంటే వాటర్ దీంట్లోకి వెళ్తుంది. ఎందుకంటే అది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే హ్యాండ్తో మనం చేయలేము. సో కాబట్టి హాపర్స్ ద్వారా యాష్ని కలెక్ట్ చేసి మనకి వాటర్తో మిక్స్ చేస్తారు. ఆ మిక్స్ చేసిన దాన్ని ఏం చేస్తారు అంటే పుల్లెస్ ద్వారా మనకి ఓవర్ హెడ్ బంకర్స్లోకి పంపిస్తారు. ఇది మెకానికల్దే. ఓకే. అండ్ న్యూమాటిక్స్కి వచ్చేసరికి న్యూమాటిక్ సిస్టంలోకి వచ్చేసరికి ఏంటంటే యాష్ ఫ్రమ్ బాయిలర్ నుంచి మనకి క్రషర్స్లోకి వస్తుంది. దాని ద్వారా ఎయిర్ ద్వారా మనకి ఏంటంటే ప్రైమరీ సపరేటర్స్లోకి వెళ్తుంది. ఎయిర్ని ఇంజెక్ట్ చేస్తారు, ఇక్కడ వాటర్ని యూజ్ చేయరు. ఎయిర్ని ఇంజెక్ట్ చేసి ప్రైమరీ సపరేటర్లో మనకి ఏంటంటే సపరేటర్లోకి వెళ్తుంది. అక్కడ డెన్సిటీ యాష్ని కూడా కొంచెం వెయిట్ అనేది ఉంటుంది కదా, దాన్ని బట్టి మనకి అది కలెక్ట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ అదే ఎయిర్ని మళ్ళీ సెకండరీ సపరేటర్లోకి పంపిస్తారు. ఇన్ కేస్ అందులో కూడా ఇంకేమైనా ఉంటే కనుక ఇక్కడ మనకి కలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఫిల్టర్ అన్నది జరుగుతుంది అనమాట. ఆ ఎయిర్ అన్నది మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ద్వారా మనకి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మనకి ఆ మొత్తం అంతా ఇక్కడ ఈ కోనికల్ షేప్ ఉంది కదా, దీని ద్వారా మనకి ఏంటంటే యాష్ హాపర్లోకి వెళ్ళిపోతుంది. ఇది న్యూమాటిక్. సో మెకానికల్కి దీనికి ఏంటంటే ఇది మెయింటెనెన్స్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి నాయిస్ అన్నది కూడా చాలా ఎక్కువగా మనకి ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ హైడ్రాలిక్ సిస్టమ్ అండి. ఈ హైడ్రాలిక్ సిస్టంలో ఏంటంటే మనకి ఇక్కడ వాటర్ అన్నది అంటే ఫర్నస్ నుంచి యాష్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ నాజిల్స్ అన్నది పెట్టి వాటర్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ వాటర్ ఇంజెక్ట్ చేయడం వల్ల అవి ఏమవుతుందంటే మెయిన్ సంప్లోకి వచ్చేసి మనకి కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది హైడ్రాలిక్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ డస్ట్ కలెక్షన్స్. ఇక్కడ డస్ట్ అన్నది ఎలా కలెక్ట్ చేస్తారు అన్నది మనం చూసుకోవాలి. ఇక టైప్స్ ఆఫ్ డస్ట్ కలెక్టర్స్కి వచ్చేసరికి మెకానికల్లో మనకి వెట్ టైపు, డ్రై టైపు అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అనేది ఉంటుంది. సో మెకానికల్ డస్ట్ కలెక్టర్ అంటే మెకానికల్గా మనకి జరుగుతూ ఉంటుంది అనమాట వెయిట్ని బట్టి. సో అందులో మనకి వెట్ అంటే ఏంటంటే వెట్ టైప్ డస్ట్ కలెక్టర్లో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ డర్టీ గ్యాస్ అనేది ఇన్లెట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ సర్క్యులేషన్ మోషన్లో జరుగుతూ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ వాటర్ అనేది ఇన్లెట్ అవుతూ ఉంటుంది, వాటర్ అవుట్లెట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వెయిన్స్ ద్వారా మనకి క్లీన్డ్ గ్యాస్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ వాటర్తో మనకి అది వెట్ అయ్యి కిందకి వెయిట్ ద్వారా దిగుతూ ఉంటుంది అనమాట. అక్కడ వాటర్తోనే మనం ఇక్కడ డస్ట్ని కలెక్ట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డ్రై.
ఇక్కడ సైక్లోన్ సపరేటర్. ఇది సైక్లోన్ సపరేటర్ ఏంటంటే ఇక్కడ షేప్ కోనికల్గా ఉంటుంది. ఇదేంటంటే సైక్లోన్ ఏ డిఫరెంట్ దీంట్లో అయితే రొటేట్ అవుతుందో ఇనర్షియా ద్వారా మనకి ఇక్కడ ఏంటంటే సపరేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రోస్టాటిక్ డస్ట్ కలెక్టర్. దాని డయాగ్రామ్ ఇది. ఇందులో ఏంటంటే ఈ ఎనర్జీ సోర్సెస్లో మనకి జనరల్గా అడుగుతూ ఉంటాడు, అసలు స్టీమ్ పవర్ ప్లాంట్ని మనం ప్లేస్ చేయాలి, అసలు ఏ కన్సిడరేషన్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి, మనకి ఏ లొకాలిటీలో ఉండాలి అన్నది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే జనరల్గా జస్టిఫై అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట ఒక్కొక్కసారి. సో అప్పుడు మనకి ఈ క్వశ్చన్స్ అంటే ఈ మ్యాటర్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. అంటే సప్లై ఆఫ్ ఫ్యూయల్స్ అన్నది అవైలబిలిటీ అనేది మనకి దగ్గరలో ఉండాలి, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అనేది దగ్గరలో ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అండ్ కాస్ట్ అండ్ టైప్ ఆఫ్ లోడ్ సెంటర్స్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాపులేటెడ్ ఏరియా, ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ ఫీడ్ వాటర్ సిస్టమ్, నెక్స్ట్ సర్క్యులేటింగ్ ద వాటర్ సిస్టమ్స్ అన్నవి కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ అన్నది జరుగుతుంది. ఎందుకంటే మనం ఫీడ్ వాటర్లో మనకి ఏ వాటర్ పడితే ఆ వాటర్ని మనం యూజ్ చేయడానికి అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా మెకానికల్ పార్ట్స్లోకి వెళ్తూ ఉంటాయి కాబట్టి డస్ట్ అన్నది క్లాగ్ అయినా లేకపోతే ఇంకేమైనా అయినా కూడా టోటల్ మిషనరీ అన్నది చేంజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ కంపల్సరీగా వాటర్ ట్రీట్మెంట్ అన్నది చేయాలి. అది మెకానికల్ అండ్ థర్మల్, కెమికల్. సో మెకానికల్ అంటే ఏంటంటే సెడిమేషన్ చేస్తాము అండ్ క్లాగేషన్ అండ్ ఫిల్టరేషన్, ఇవన్నీ మనకి తెలిసినవే ప్రాసెస్లు. థర్మల్లో కూడా మనం ఏం చేస్తామంటే ఎవాపరేషన్ అన్నది చేసి దాన్ని మళ్ళీ మనం వచ్చిన వేపర్ని మనం కండెన్సేషన్ చేసిన తర్వాత ఆ వాటర్ని యూజ్ చేస్తూ ఉంటాము. అది థర్మల్ ట్రీట్మెంట్. కెమికల్ ట్రీట్మెంట్లోకి వచ్చేసరికి లైమ్ సోడా ట్రీట్మెంట్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే అయాన్ ఎక్స్చేంజ్ అన్నది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఒకసారి చూడండి. అంటే లైమ్ సోడా అంటే మనకి తెలుసు కదా, మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ని సోడియం కార్బోనేట్ని మనం మిక్స్ చేసి మనకి కొంతసేపు అంటే డిజాల్వ్ చేసిన తర్వాత కొన్ని సాల్ట్స్ని రిమూవ్ చేసేస్తుంది అనమాట ఈ ప్రాసెస్లో. సో దాని నుంచి సపరేట్ చేసిన వాటర్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, దానికి సంబంధించిన కెమికల్ ఫార్ములాస్. నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ని జియోలైట్ ట్రీట్మెంట్ అని కూడా అంటారు. జియోలైట్ అన్న అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అన్న దేనిదండి ట్రీట్మెంట్? వాటర్ ట్రీట్మెంట్లో కెమికల్ ట్రీట్మెంట్ అనమాట. ఓకేనా? సో ఇవి రిమైనింగ్ 2 కెమికల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ ఇదేంటంటే డీమినరలైజేషన్. నెక్స్ట్ కండెన్సర్స్. ఇక్కడ కండెన్సేషన్ అనేది జరుగుతుందని చెప్పాను కదా, సో దానికి సంబంధించి మనకి కండెన్సర్స్ని కూడా మనం యూజ్ చేస్తాము. దాని యొక్క డెఫినేషన్ అండ్ ఫంక్షన్స్ ఇది. సో ఎలిమెంట్స్ ఆఫ్ ది కండెన్సేషన్ ప్లాంట్స్. కంపల్సరీగా ఈ సబ్జెక్ట్కి మాత్రం మనం డయాగ్రామ్స్ దేనికైతే ఉన్నాయో కంపల్సరీ ఆ డయాగ్రామ్స్ అన్నవి డ్రా చేయాలి. జెట్ కండెన్సర్స్ అండ్ సర్ఫేస్ కండెన్సర్స్. డిఫరెన్సెస్ ఉంటాయి, ఆ డిఫరెన్సెస్ కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది. జెట్, సర్ఫేస్. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మనకి తెలుసు కదా, బేసిక్గా యురేనియంని యూజ్ చేసి మనం రియాక్టర్ని రన్ చేస్తూ ఉంటాం. ఇది 9th క్లాస్లో మనం నేర్చుకున్నదే. సో న్యూక్లియర్ రియాక్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ రియాక్టర్ నుంచి మనకు వచ్చిన ఎనర్జీని మనం ఎలా కన్వర్ట్ చేస్తాం అన్నది ప్లాంట్ అన్నది కూడా ఇంపార్టెంట్. ఇది ఇంట్రడక్షన్ న్యూక్లియర్ రియాక్టర్ గురించి. మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మనకి ఏ ప్రాసెస్లు జరుగుతాయి, అసలు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అన్నది ఎలా జరుగుతుంది ఏంటి అన్నది తెలియాలి. ఇక్కడ చూడండి, మనకి అటామిక్ నెంబరు అలాగే
అటమిక్ మాస్ అన్నది 2 రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ యురేనియం అన్నది 92, యురేనియం 235 అంటే 92 అన్నది అటమిక్ నెంబరు, యురేనియం అంటే కెమికల్ సింబల్, అండ్ 235 అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ అంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి అన్నవి మనకి ఇక్కడ రిప్రజెంటేషన్ అన్నది ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఈ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే అది మనకి ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లోనే మనకి ఇలా చెప్తారనమాట. అంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఈ అటమిక్ నెంబర్కి. నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యూయల్స్. సో మనం ఎన్ని టైప్స్ ఆఫ్ అంటే నేచురల్ యురేనియమ్స్ని ఎన్ని విధాలుగా మనకి ఐసోటోప్స్ ప్రకారంగా మనకి డివైడ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ 238, 235, 234 అలాగా 233, 239 ఆర్టిఫిషియల్గా కూడా మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము. వాటి గురించి కూడా మీకు కొంచెం తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే న్యూక్లియర్ ఫిజన్ అండ్ చైన్ రియాక్షన్. ఇక్కడ మనకి తెలుసు కదా, మనకి రియాక్షన్స్ అన్నది ఫ్యూజన్, ఫీజన్ 2 రియాక్షన్స్ అన్నవి జరుగుతాయి. ఆ 2 రియాక్షన్స్ని మీరు తెలుసుకోవాలి. అదేంటి అంటే ఫీజన్ అండ్ ఫ్యూజన్ అండి. సో హై ఎనర్జీ న్యూట్రాన్స్ని డెవలప్ చేస్తే కనుక దాన్ని ఫ్యూజన్ అంటారు. సో ఫ్యూజన్ గురించి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎస్ఏ క్వశ్చన్ ఇది. సో న్యూక్లియర్ రియాక్టర్లో మనకి బేసిక్ కాంపోనెంట్స్ ఇవి ఉంటాయి. సో ఇది డయాగ్రామ్. నెక్స్ట్ ప్రతి కాంపోనెంట్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. కంట్రోల్ రాడ్స్, రిఫ్లెక్టర్స్ అండ్ ప్రెజర్ వెజల్స్, థర్మల్ షీల్డ్, కూలెన్స్, బయాలజికల్ షీల్డ్ ఇవన్నీ. సో నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. దాని తర్వాత మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మొత్తం 3 ఉంటాయి. పీడబ్ల్యూఆర్, బీడబ్ల్యూఆర్, అలాగే జీసీఆర్, ఎల్సీఆర్. సో ఇక్కడ నుంచి నేను న్యూక్లియర్ రియాక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని కూడా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి. ఇండివిజువల్గానే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను, ఓకేనా? ఎందుకంటే ఇవి అంత ఇంపార్టెంట్ అనమాట. మీకు జస్ట్ ఈ వీడియోలో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే మీకు చెప్తున్నాను. నెక్స్ట్ బీడబ్ల్యూఆర్. సో నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో ఏంటంటే థియరీ క్వశ్చన్స్ని మనం ఎలా రాయాలి ఏంటి అన్నది కూడా నేను ప్రజెంటేషన్ అనేది ఎలా చేయాలి అన్నది కూడా నేను చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ న్యూక్లియర్ మెటీరియల్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలండి. న్యూక్లియర్ మెటీరియల్స్లో మనం ఏంటంటే యూజ్ చేస్తాము, ఫ్యూయల్స్, అలాగే నేచురల్ యురేనియము, ఆక్సైడ్స్, యురేనియం కార్బైడ్స్, యూసీ, అలాగే క్లాడింగ్ అండ్ స్ట్రక్చరల్ మెటీరియల్స్. షార్ట్ ఆన్సర్స్ అనమాట ఇవి. నెక్స్ట్ కంట్రోలింగ్ రాడ్ మెటీరియల్స్, అలాగే షీల్డింగ్ మెటీరియల్స్. నెక్స్ట్ న్యూక్లియర్ రేడియేషన్ ఎఫెక్ట్. అసలు రేడియేషన్ వస్తుంది కదా న్యూక్లియర్ రియాక్టర్ను రన్ చేస్తున్నప్పుడు, దాని యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయాలి. అలాగే న్యూక్లియర్ వేస్ట్ డిస్పోజల్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ వస్తుంది మనకి. ఓకే, ఫీజిబిలిటీ ఆఫ్ ది న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.